ఓం శ్రీ వారాహీదేవ్యై నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ వారాహీదేవి యొక్క ద్వాదశనామ స్తోత్రాన్ని, ఈ స్తోత్రం యొక్క అర్థాన్ని, ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ఫలితాన్ని తెలుసుకుందాం. ముందుగా స్తోత్రం. శృణు ద్వాదశనామాని తస్యా దేవ్యా ఘటోద్భవ యదా కర్ణన మాత్రేణ ప్రసన్నా సా భవిష్యతి. ఈ ద్వాదశనామ స్తోత్రాన్ని కేవలం వినడం వలన, చదవడం వలన మాత్రమే అమ్మవారు మనకు ప్రసన్నమవుతుంది. పంచమీ దండనాథాచ సంకేత సమయేశ్వరి తథా సమయ సంకేత వారాహి పౌత్రిణీ శివ. ఈ స్తోత్రంలో మొత్తం 8 నామాలున్నాయి. పంచమి దండనాథ, సంకేత సమయేశ్వరి, సమయ సంకేత వారాహి పౌత్రిణి, ఇంకా శివ. పంచమి అనగా అమ్మవారు సృష్టిలోని మొత్తం 5 స్థితులను సూచిస్తుంది. ఈ 5 స్థితులు సృష్టి, సంరక్షణ, విధ్వంసం, వినాశనం మరియు పునరుద్ధానం. అంతేకాకుండా పంచమి అనగా ఆమె పంచభూతాలను కూడా సూచిస్తుంది. అది మాత్రమే కాకుండా 5 పంచబ్రహ్మలలో 5వ బ్రహ్మ అయిన పరమశివుని భార్యగా ఆమెను పంచమిగా పిలువబడుతుంది. 2వ నామం దండనాథ. అమ్మవారు లలితాదేవి యొక్క సైన్యాధ్యక్షురాలు. మన పాపకర్మలను నిర్మూలించేందుకు అవసరమైన చర్యలను తీసుకుంటుంది. ఆమె కఠినమైన నియమాలను, నియంత్రణను అమలు చేసి అన్ని రకాల శత్రువులను మన నుండి తరిమివేస్తుంది. 3వది సంకేత. ఆమె ఎల్లప్పుడూ కర్మలను నిర్మూలించడంలో పోరాటానికి సిద్ధంగా ఉండి అన్ని సంకేతాలను మనకు అందజేస్తుంది. 4వ నామం సమయేశ్వరి. ఆమె సమయానికి ప్రభువుగా, పాలకుడిగా నిర్దేశించే లక్ష్యాలను చేరుకునే మార్గాన్ని మనకు సూచిస్తూ మన చెడు కర్మలను నిర్మూలిస్తుంది. 5వ నామం సమయ సంకేత. మన లక్ష్యాలను చేరుకోవడంలో నియమ నిబంధనలను నిర్వహించి వారి కోరికలను నెరవేరుస్తుంది. 6వ నామం వారాహి. ఇది వరాహ రూపం, విష్ణువు యొక్క అవతారం. ఈమె మొత్తం భూమిని తన దంతాలతో పట్టుకొని సమస్త విశ్వాన్ని నియంత్రిస్తుంది. 7వ నామం పౌత్రిణి. మన ప్రయత్నాలలో పోరాడి విజయం సాధించే సామర్థ్యాన్ని అమ్మవారు మనకు ఇస్తుంది. ఇక 8వ నామం శివ. ఆమె స్ఫటికాకార స్పష్టమైన పవిత్రమైన శివస్వరూపం. ఆమె శక్తి, ఆమె శివుడు. ఆమె చైతన్యంతో నిండి ఉన్న సముద్రం వలె మనకు దారి చూపుతుంది. వార్తాళీ చ మహాసేనాప్యాజ్ఞా చక్రేశ్వరీ తథా అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామ ద్వాదశకం మునే. ఇందులో వార్తాళి, మహాసేన, ఆజ్ఞాచక్రేశ్వరి, అరిఘ్ని అను నామాలున్నాయి. వార్తాళి అనగా మనకు అంతిమ సత్యాన్ని తెలియజేసి మనల్ని ముక్తి మార్గంలో నడిపించేటువంటి పవిత్ర గ్రంథాల జ్ఞానాన్ని మనకు అందచేస్తుంది అమ్మవారు. మహాసేన. ఈమె లలితాదేవి యొక్క సైన్యాధ్యక్షురాలు. మనపై ఉండే అన్ని దుష్ప్రభావాలు, దుష్టశక్తుల నుండి అణచివేసేందుకు అన్ని అస్త్రాలను ఆమె కలిగి ఉంటుంది. ఆజ్ఞాచక్రేశ్వరి. ఈమె ఆజ్ఞాచక్రాన్ని పాలిస్తుంది. ఈ జ్ఞానచక్రం అన్ని ఇతర చక్రాలను నియంత్రిస్తుంది. ఆజ్ఞాచక్రానికి చక్రవర్తి అయిన అమ్మవారు మనల్ని మంచి మార్గంలో నడిపించేందుకు ఉపకరిస్తుంది. అరిఘ్ని. అన్ని అంతర్గతంగా, బాహ్యంగా ఉండే శత్రువులను నాశనం చేసి మనల్ని శాశ్వతమైన ఆధ్యాత్మిక మార్గంలో నడిపేందుకు అమ్మవారు ఉపకరిస్తుంది. ఇవి వారాహి అమ్మవారి యొక్క 12 నామాలు.
నామద్వాదశకాభిఖ్య వజ్రపంజరమధ్యగః సంకటే దుఃఖమాప్నోతి న కదాచన మానవః ఏతైర్నామభిరభ్రస్తాః సంకేతాం బహుతుష్టువుః తేషామనుగ్రహార్థాయ ప్రచచాల చ సా పునః. వారాహి అమ్మవారు ఈ 12 నామాల్లో వజ్రపంజరం వలె ఇమిడి ఉండి ఏ సమయంలో అయినా అన్ని సమస్యలు విపత్తుల నుండి ఈ స్తోత్ర పారాయణం చేయడం ద్వారా రక్షణ కల్పించబడుతుంది. ఈ స్తోత్రం నిత్యం పారాయణ చేసే భక్తుడు ధన్యుడు. ఈ స్తోత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధతో చదివినా విన్నా వారాహీదేవి యొక్క అనుగ్రహం పొంది అన్ని అడ్డంకులు తొలగిపోయి రక్షణ పొంది అన్ని విపత్తుల నుండి విముక్తి పొందుతారు. ఇది బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానంలో 17వ అధ్యాయంలో ఉన్న శ్రీ వారాహి ద్వాదశ నామ స్తోత్రం. ఓం శ్రీ వారాహీదేవ్యై నమో నమః.